హే ఆల్, పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఇది ప్రజెంట్ ఇండియాలో 2 to 3 గర్ల్స్ అవుట్ ఆఫ్ 10 ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. పీసీఓడి పీసీఓఎస్ ఉన్న ప్రతి అమ్మాయి వినే స్ట్రెస్ఫుల్ థింగ్స్ ఏంటంటే, నీకు పీరియడ్స్ రావాలంటే ఎవ్రీ మంత్ టాబ్లెట్ వేసుకోవాలి, నువ్వు వెయిట్ తగ్గితేనే కానీ ఇది నీకు క్యూర్ అవ్వదు, నువ్వు కన్సీవ్ అవ్వడం చాలా కష్టం. ఇవన్నీ కొట్టిపడేసే విషయాల గురించి చెప్పేదే ఈ సిరీస్. కమింగ్ వీడియోస్లో అసలు పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏంటి, అది ఎలా తెలుసుకోవాలి, ఎందుకు వస్తుంది, ఎలా మేనేజ్ చేసుకోవాలి, అండ్ నేను కాలేజ్ గోయింగ్ స్టూడెంట్గా హాస్టల్లో ఉంటూ నా డైట్ ఎక్సర్సైజ్ ఎలా మేనేజ్ చేసుకుంటాను, నాకు పర్సనల్గా వెయిట్ లాస్కి హెల్ప్ అయిన టిప్స్ ఏంటి, అండ్ నేను చేసిన క్రాష్ డైట్స్ ఏంటి, అండ్ నేను చేసిన మిస్టేక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీరు వాటిని చేయకుండా ఉంటారు. మీరు ఈ వీడియో లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ ప్లీజ్ పీసీఓడి పీసీఓఎస్ ఉన్న ప్రతి అమ్మాయికి షేర్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది పీరియడ్స్కి పిల్స్ వేసుకుంటూ ఇంకా కండిషన్ని వర్స్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అండ్ పీసీఓడి పీసీఓఎస్ వల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ వీడియోలో ఫస్ట్ పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. ఇది మన బాడీలో హార్మోన్స్ బ్యాలెన్స్ గా లేకపోవడం వల్ల, ఎగ్ సరిగ్గా ఫామ్ అవ్వక, మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. అండ్ ఓవరీస్ లో చిన్న చిన్న సిస్ట్స్ ఫామ్ అయ్యి ఓవరీస్ లో ఒక పర్ల్ చైన్ లాగా కనిపిస్తుంది. పీసీఓఎస్ ఆర్ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్, ఇది పీసీఓడికి ఎక్స్టెన్షన్ లాగా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో పాటు హై టెస్టోస్టిరాన్ కూడా ఉంటుంది. ఇది పీసీఓడి కంటే సీరియస్ కండిషన్. ఇంకా పీసీఓఎస్ లో టైప్స్ ఉన్నాయి, పీసీఓడిలో కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం కమింగ్ వీడియోస్ లో తెలుసుకుందాం. సో పీసీఓడి పీసీఓఎస్ మేనేజ్ చేయాలంటే కేవలం వెయిట్ లాస్ అవ్వాలి అనేదే కాకుండా, హెల్తీగా తింటూ ఇంటర్నల్గా హీల్ చేసుకుంటూ హార్మోన్స్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి ఈ సిరీస్లో మాట్లాడుకుందాం. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓషన్ ఆఫ్ ఇన్ఫో అండ్ జాయిన్ ఇన్ దీస్ వేవ్స్.